ధోని రిటైర్మెంట్ నుంచి వెనక్కి వచ్చేస్తున్నాడా? ఈ ఐపీఎల్తో క్రికెట్కి పూర్తిగా గుడ్ బై చెప్పేస్తాడు అనుకుంటున్న టైంలో ఏకంగా టీమిండియా వికెట్ కీపర్గా కంబ్యాక్ ఇవ్వబోతున్నాడా? అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ T20 వరల్డ్ కప్లో ధోని ఈ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడా? ఇప్పుడు ఇదే చర్చ క్రికెట్ ఫ్యాన్స్లో జరుగుతోంది. కానీ ఎందుకు ఉన్నట్లుండి ధోని కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అనే వార్తలు ఎందుకు వస్తున్నాయి? భారీ స్కోర్లు, సూపర్ చేజింగ్లు, థ్రిల్లింగ్ మ్యాచ్లు, ఐపీఎల్ 2024 టాప్ స్పీడ్లో దూసుకుపోతుంది. అయితే ఈ టోనీ మజా ఇంకా కంప్లీట్ కాకముందే ఇప్పుడు అంతకు డబుల్ మజా ఇచ్చే T20 వరల్డ్ కప్ 2024 గురించి చర్చ మొదలైంది. అందులోనూ ముఖ్యంగా T20 వరల్డ్ కప్ ఆడబోయే ఇండియన్ టీంలో ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారనే దానిపై ఓ రేంజ్లో టాక్ నడుస్తోంది. ఇలాంటి టైంలో ధోని గురించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే ఈ T20 వరల్డ్ కప్ కోసం ధోని తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడట. చివరిసారిగా 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు ధోని ఐపీఎల్లో మాత్రమే కనిపిస్తున్నాడు. ఇది ధోనికి చివరి ఐపీఎల్ సీజన్ అని కూడా చర్చ జరుగుతుంది. అయితే ఈ సీజన్లో ధోని సూపర్ బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. అలాగే మోకాలి గాయంతో బాధపడుతున్నప్పటికీ ధోని ప్రతి మ్యాచ్లో పూర్తిగా 20 ఓవర్ల పాటు వికెట్ కీపింగ్ చేస్తున్నాడు. ఇక చివరి 2-3 ఓవర్లలోనే బ్యాటింగ్ వస్తున్నప్పటికీ గ్రౌండ్లో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగిస్తున్నాడు. ఇలాంటి టైంలో సెహ్వాగ్ చేసిన కామెంట్స్తో ధోని టీమిండియాకు తిరిగి వస్తాడనే చర్చ ఫుల్ వైరల్ అవుతోంది. ఈ మధ్యనే క్రిక్బజ్కి ఇంటర్వ్యూ ఇచ్చిన సెహ్వాగ్ ధోని కంబ్యాక్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఐపీఎల్లో ధోని స్ట్రైక్ రేట్ 260 ఉంది. ఇక ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో కూడా అవుట్ కాకపోవడంతో ధోని యావరేజ్ కౌంటే కాలేదు. ఈ సీజన్లో మొత్తం 7 మ్యాచ్లు ఆడిన ధోని 34 బంతుల్లోనే 91 రన్స్ చేశాడు. అందుకే రాబోయే T20 వరల్డ్ కప్లో ధోని పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాడు. టీమిండియాలో వికెట్ కీపర్గా పంత్, శాంసన్ లేదా కేఎల్ రావును తీసుకోకూడదని ధోని తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా చేసి అతన్ని మెగా టోర్నీలో ఆడించాలని సెహ్వాగ్ అన్నాడు. ఇక ఓ షోలో టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్, వరుణ్ ఆరోన్ కూడా ఇదే తరహా కామెంట్స్ చేశారు. T20 వరల్డ్ కప్ లో భారత్ నుంచి ధోని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే అద్భుతంగా ఉంటుందంటూ వరుణ్ ఆరోన్ కామెంట్ చేయగా, ఇర్ఫాన్ పఠాన్ కూడా ధోని కంబ్యాక్ ఇస్తే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదంటూ ఆరోన్ కామెంట్స్ కు సపోర్ట్ ఇచ్చాడు. T20 ప్రపంచ కప్ లో ఆడాలనుకుంటే ధోనిని ఎవరు తిరస్కరించలేరు. ధోని అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. వీళ్ళ కామెంట్స్కి తగ్గట్టే ఈ ఐపీఎల్లో ధోని తన స్టైల్ మ్యాజిక్ చూపిస్తున్నాడు. చివరి ఓవర్లో 4లు, 6లతోనే దుమ్ము దులిపేస్తున్నాడు. ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన ధోని కేవలం 34 బంతుల్లోనూ 8 4లు, 8 6లతో 260 స్ట్రైక్ రేట్తో 91 పరుగులు చేశాడు. దీంతో ఇప్పుడు ఫోకస్ అంతా టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై పడింది. అగార్కర్ నిజంగా ఇలాంటి షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారా అనే ప్రశ్న ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ డైలమాలో పడేస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు? ధోని T20 వరల్డ్ కప్ లో కంబ్యాక్ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? అలాగే ధోని కాకుండా ఈ T20 వరల్డ్ కప్ లో టీమిండియా వికెట్ కీపర్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తే కరెక్ట్ గా ఉంటుందని మీ ఫీలింగ్ కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. క్రికెట్ కి సంబంధించిన ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా క్రిక్ మంకీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో మాకు కూడా కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. అలాగే క్రికెట్ కు సంబంధించి మీకేమైనా స్పెషల్ టాపిక్ పై వీడియో కావాలన్నా కామెంట్ చేసి చెప్పండి. దానిపై కూడా క్రిక్ మంకీ ఖచ్చితంగా వీడియో చేస్తుంది. సో అప్పటి వరకు ఆడియోస్ అమిగోస్.